లక్ష్మీపురం గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు నేను కొత్తగా ఎన్నుకబడడం జరిగింది మరియు 57 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. ఈ లక్ష్మీపురం గ్రామ ప్రజలు నన్ను ఎంతో అభిమానంతో 57 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. కావున వారికి హృదయపూర్వక నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే చిన్న వయసులో నేను ఊహించని రీతిలో నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన లక్ష్మీపురం గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. మరియు వారికి ఎల్లకాలం ఈ 5 ఏళ్ళు మరియు అండదండగా ఉంటా. మరియు ఏ ఆపద వచ్చినా ఎంఆర్ఓ ఆఫీస్ అయినా, ఎండిఓ ఆఫీస్ అయినా, పోలీస్ స్టేషన్ అయినా మరియు ఇతరితర ఏ చిన్న చిన్న పనులకు కూడా నేను అందుబాటులో ఉంటా. మరియు మీరు ప్రతిపక్షంలో ఉన్నవారైనా, నాకు ఓటు వేయని వారైనా నన్ను కలవండి. ఓటు వేసిల్లా వేయలే అని కాదు, ఎలక్షన్ వరకే వీరు మనోళ్ళు, వీరు వేరే వాళ్ళు. ఎలక్షన్ తర్వాత లక్ష్మీపురంలో ఉన్న ప్రతి ఒక్కరు నా ప్రజలు మరియు నా కుటుంబ సభ్యులే. కాబట్టి ప్రతి ఒక్కరు నన్ను కలవాల్సి ఉంటుంది. మరియు వారికి ఏదన్నా ఆపద పడ్డా కూడా నేను అండగా ఉంటానని కోరుతున్నాను. మీరు కక్షపూరితమైన రాజకీయాలు వద్దు. దయచేసి ఊరు డెవలప్మెంట్ కావాలంటే మనం అందరం కలిసికట్టుగా చేయాలి. మరియు ప్రతిపక్ష పోళ్ళు కూడా నా అన్నదమ్ములు లెక్కనే. ఎలక్షన్ వరకే ప్రతిపక్షం, తర్వాత అందరూ ఒకటే అని కోరడం జరుగుతుంది. మరియు మీరు అధికార పార్టీలో ఉన్నా కానీ, మరియు నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కానీ, ఇంకా వేరే వార్డు మెంబర్లు, నాతో గెలిచిన వార్డు మెంబర్లు అధికార పార్టీలో ఉన్నవారైనా కానీ సహకరించి వారికి సాధ్యమైనంత వరకు ఇంకే మంత్రి దగ్గరికైనా పోదామన్నా కూడా నేను రావడానికి సిద్ధం. ఎందుకంటే నా ఎమ్మెల్యే కోటా నుండి నిధులు కానీ, మంత్రి కోటా నుండి నిధులు కానీ మనం సమిష్టిగా తెచ్చుకుందాం, పోరాడదాం. ఊరు డెవలప్మెంటే మన లక్ష్యం. మళ్ళీ ఎలక్షన్ వరకు తప్ప ఎలక్షన్ లోపు అందరం కుటుంబ సభ్యులుగా ఊరు డెవలప్మెంట్ కొరకు పాటుపడదామని కోరడం జరుగుతుంది. దయచేసి కక్షపూరిత విధానాలు వద్దు. ఇక నుండి అందరం కలిసికట్టుగా అర్హులైన వారికి ఏ పథకాలు వచ్చినా నిరుపేద కుటుంబాలకు ఫస్ట్ ప్రియారిటీ ఇద్దాం. వారి నుండే ఊరు డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఉన్నోళ్ళకి ఇస్తే డెవలప్మెంట్ కాదు. నా పార్టీ కాదు, నీ పార్టీ కాదు, ఫస్ట్ ఎవరికి లేదు అనేది చూసి మనం ఇవ్వాలి పథకాలు. దానివల్లనే ఊరు డెవలప్మెంట్ అవుతుంది. దయచేసి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఊరు డెవలప్మెంట్ కొరకు పాటుపడదాం. మరియు రేపు రాబోయే కాలంలో ఆదర్శ గ్రామం ఎలా కావాలనేది కూడా ఆలోచించి ఆ ఆదర్శ గ్రామం కొరకు కూడా పాటుపడదామని కోరడం జరుగుతుంది. దయచేసి అందరం ఉన్న లక్ష్మీపురం గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా సహకరించాలి. సర్పంచ్, వార్డు మెంబర్లే చూసుకుంటారని కాదు, పెద్ద లెవెల్ అన్న వారి సలహా మేరకు కూడా ముందుకు పోదామని కోరడం జరుగుతుంది. అందరి సహకారంతోనే ఊరు డెవలప్మెంట్ అవుతుంది. ఒక్క సర్పంచ్, వార్డు మెంబర్లతోనే కాదని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన న్యూస్ ఛానల్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు ఇలాంటి వీడియోస్ కొరకు కూడా ఈ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరియు మున్ముందు న్యూస్ ఛానల్ను కూడా డెవలప్మెంట్ చేస్తే మన వాళ్ళ వంతు సహకారంతో రాబోయే కాలంలో ఎక్కడన్నా న్యూస్ కూడా జనాలకు అందజేస్తారు. కాబట్టి ఇలాంటి కొత్త న్యూస్ను కూడా ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని కోరడం జరుగుతుంది. లక్ష్మీపురం గ్రామ సర్పంచ్గా చెప్పడం జరిగింది.